ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్ని జట్లు పూర్తి స్థాయిలో అస్త్రాలను సిద్ధం చేసుకుని సమరానికి సిద్ధమవుతున్నాయి. మార్చి 22 నుండి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. చపాక్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్లో మార్చి 23వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. అయితే టోర్నమెంట్ సమీపిస్తున్న కొద్దీ కొన్ని జట్లకు కీలక ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల తప్పుకోవడం తలనొప్పిగా మారింది. ఇదే క్రమంలో ఎస్ఆర్హెచ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలో ఎస్ఆర్హెచ్ ఆడే తొలి 3 మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రీలంక టీ20 కెప్టెన్ వానిండు హస్రంగా దూరం కానున్నాడు. తన జాతీయ జట్టు శ్రీలంకకు ఆడాల్సి ఉండడంతో అతడు భారత్కు రావడం కాస్త ఆలస్యం కానుంది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని హసరంగా వెనక్కి తీసుకోవడంతో సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. మార్చి 22న ప్రారంభం కాబోయే ఈ సిరీస్ ఏప్రిల్ 3 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హసరంగా ఎస్ఆర్హెచ్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. ఈ ఏడాది వేలంలో హసరంగాను 1.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.